హలో అండి, నేనైతే ఈరోజు కొత్త రెసిపీతో మళ్ళీ ముందరికి వచ్చేసాను. ఫస్ట్ షుగర్, తర్వాత వాటర్ పోసుకొని 20 లేదా 30 మినిట్స్ పక్కకు పెట్టేసుకోవాలి. తర్వాత పిండిని కలిపి పెట్టుకోవాలి. నెయ్యి, మిల్క్ కలుపుకుంటే చాలా బాగుంటుంది, బాగా మెత్తగా వస్తాయి. ఇది సోలా పొడి లైట్గా వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. తర్వాత కలిపి ఒక 20 లేదా 25 మినిట్స్ పెట్టుకోవాలి మూత పెట్టేసి. తర్వాత ఇప్పుడు మనం ఫస్ట్ చెప్పాను కదా షుగర్, అది దాన్ని సిమ్లో పెట్టి ఉడికించేసేయాలి. తర్వాత నేను చెప్పిన దానికి ఆయిల్లో వేసి ఏం చేసే గుండ్లగా చేసేసుకొని ఏం చేసుకోవాలి. చాలా బాగుంటుంది రెసిపీ. మీరు కూడా ట్రై చేసినాక నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేసేయండి. ఇప్పుడు చూసేద్దామా మరి టేస్ట్. చాలా బాగుంది టేస్ట్ అయితే, అస్సలు నేను